పార్ట్ ఆఫ్ సుజిత్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఈ సినిమా అన్ని పక్కన పెడితే సుజిత్ని ఒక రీమేక్ కోసం అని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళి ఏం చేసి మాయ చేసి ఇప్పుడు ఒక ఒరిజినల్ కైండ్ ఆఫ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో హీ హ్యాడ్ సమ్ లిమిటెడ్ టైమ్, రీమేక్లు అయితే ఈజీగా అయిపోతాయి అనే మైండ్ సెట్లో ఉండారు. బట్ ఫ్యాన్స్ కదా పెయిన్ పాయింట్ గా తయారైంది. యూ నో ఆల్ ఆ స్టోరీ అంతా తెలుసు మీకు. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు అసలు? అంటే బేసికలీ నేను రీమేక్ ఇచ్చిన ఒరిజినల్ కథలోనే చేసేవాడిని దాన్ని మొత్తం, అన్ని పాయింట్లను మార్చేసి అంతా చేసేసి కొత్త కథ తీసుకొచ్చేవాడిని. అది కాదు కదా ఆ కథలో ఉండేది, ఇంకేదో కదా అంటే లేదు అది సార్ చూసేసాం కదా మనం ఏం చేస్తాం, ఇంకా జెన్యూన్గా వాంటెడ్ టు సంథింగ్ న్యూ కాబట్టి తర్వాత అలానే అలా ఆ కథ అంతా మార్చిన తర్వాత ఒకరోజు ఆయన వచ్చి ఓకేలే ఇది పక్కన పెట్టేసి దానికి ఒక వేరే రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మనం డిస్కస్ చేయలేదు కానీ ఓకే ఇదంతా పక్కన పెట్టి నీ దగ్గర ఏమన్నా కథ ఉంటే చెప్పు అన్నారు. సో అప్పుడు నేను చాలా వచ్చేసాను కదా ఆయన 4-5 months ఉన్నాను ఆయనతో. సార్ ఆయన కూడా పాపం మనం వెయిట్ చేయించి ఇప్పుడు కథ వద్దున్నా కదా ఏదో చెప్పు అంటే సార్ నాకు వన్ డే టైం ఏంటి సార్ అన్నా. సో టైం ఏంటని చెప్పి దెన్ ఐ వెంట ఐ హ్యాడ్ సమ్ ఐడియా వెళ్ళి చెప్పాను ఆయనకి.